హలో ఫ్రెండ్స్, జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్క్రిమినేషన్. అంటే ఈ ఆడపిల్లలు పుట్టంగానే ముఖాలు మార్చేసి జీతం వేస్ట్ అయిపోయిందని ఫీల్ అయ్యేటోళ్ళ గురించి అన్నట్టు. ఈ గ్యాంగ్లో ఎక్కువ వరకు గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. ఇక వాళ్ళు మనం ఎట్లాగో మార్చలేము. కనీసం అట్లీస్ట్ మన జనరేషన్ వల్ల అయినా ఈ పిచ్చికి దూరంగా ఉండడానికి ట్రై చేద్దాం. అబ్బాయిలైనా అమ్మాయిలైనా పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ కేవలం వాళ్ళు హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి అండ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఇక తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ముచ్చట హెచ్పివి వ్యాక్సినేషన్. 9 to 14 years ఆడపిల్లలకి కేవలం 2 డోసులతో అయిపోతుంది. మళ్ళీ 14 years దాటితే 3 డోసుల ఖర్చు అవుతుంది. సో ప్రజెంట్ వ్యాక్సిన్ ప్రైస్ 2000. ఇంకా కాస్ట్లీ వేరే వ్యాక్సిన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, కావాల్సి అవి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ముచ్చట సుకన్య సమృద్ధి యోజన. 2015లో స్టార్ట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంతమంది తెలుసో మరి. ఇది ఆడపిల్లలకి 10 years లోపు సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలా. మినిమం ఇయర్కి 250 నుండి 150 వరకు సేవ్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి 21 years వరకు సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. దానికి గవర్నమెంట్ కూడా ఎంతో కొంత యాడ్ చేసి ఒక లంసమ్ అమౌంట్ ఇస్తారన్నట్టు. పెళ్లికో ఎడ్యుకేషన్కో హెల్ప్ అవుతుంది. సో ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ అందరూ ఎంత వీలైతే అంత మనీ సేవ్ చేయండి. అండ్ రిచ్ పేరెంట్స్ లెవెల్ అన్నకి ఈ వీడియోస్కి అన్ని మాకెందుకు అనుకున్నారు, గాచారం ఎట్లుంటుందో ఎవరు తెలియదు. సో మీరు రిచ్ రేంజ్లో ఇయర్లీ 1.5 lakh కట్టండి. అండ్ లాస్ట్ WIFS స్కీము, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంటల్ స్కీమే. 9 to 45 years వరకు అమ్మాయిలకు వీక్లీ ఒక ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవాలి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ అంగన్వాడీ వాళ్ళు ఫ్రీగా సప్లై చేస్తారు. సో ప్రతి అమ్మాయి 9 సంవత్సరాలు దాపితే బరాబర్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వారానికి ఒకటి పడాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.